కుంభమేళా గురించి మనం ప్రతిరోజు కూడా వార్తల్లో వింటూనే ఉన్నాం. టీవీ ఛానల్స్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, న్యూస్ పేపర్లలో కానీ మనం దీని గురించి అనేక రకాలుగా తెలుసుకోవటం అనేటువంటిది జరిగింది. అనేక రీతిలో అర్థమైంది. ఈ కుంభమేళా యొక్క ప్రాముఖ్యత గురించి మహర్షులు కానీ, యోగులు కానీ, ఆ తర్వాత ఎంతోమంది పెద్దలు కానీ మనకు ఇదివరలోనే వివరించి ఉన్నారు. అయితే గంగా, యమున, సరస్వతి ఈ నదుల యొక్క సంగమమే త్రివేణి సంగమం అంటారు. ఇది ప్రయాగరాజులో 2025 సంవత్సరం మరి జనవరి నుండి ఫిబ్రవరికి ఇది కుంభమేళా అనేటువంటిది సాగుతుంది అనేటువంటి విషయం. కోటాను కోట్ల జనం అంతా కూడా దమళ్ళని భక్తులు అందరూ కూడా అక్కడ చేరుకుని కీర్తనలతోనూ భజనలతోనూ ఒక భగవంతుడి పైన ధ్యానంతోనూ ఒక రకమైనటువంటి ఆ భక్తి భావంలో అక్కడ ఆ త్రివేణి సంగమంలో వెళ్ళి ఆ తర్వాత స్నానం ఆచరించి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ యొక్క ఇంటికి తిరుగుముఖం పట్టేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే దీనికి పురాణ గాథ మనకు తెలుసు. అదేమిటనంటే మరి ఆ యొక్క పాలసముద్రాన్ని చిలికినప్పుడు వచ్చినటువంటి ఆ అమృత భాండం ఏదైతే ఉందో దాని గురించి అటు రాక్షసులు కానీ ఇటు దేవతలు కానీ పోట్లాడుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించి ఆ యొక్క అమృత భాండాన్ని తీసుకుని దాన్ని అది కలశం అంటే ఆ కుంభం అనేటువంటి దాన్ని చేతిలో పట్టుకున్నప్పుడు ఆ పెనుగులాటలో ఏమైందంటే కొన్ని చుక్కలు అమృతం యొక్క చుక్కలు అనేటువంటివి కొన్ని ప్రాంతాల్లో పడడం అనేటువంటిది జరిగింది. ఆ ప్రాంతాలు మరి ప్రయాగరాజ్ కానీ మరి ఉజ్జయిని కానీ నాసిక్ కానీ ఇలాగా అక్కడ పడ్డప్పుడు అవన్నీ కూడా పవిత్ర క్షేత్రాలుగా మనకి అర్థమైనటువంటి పరిస్థితి. మరి ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కుంభమేళా అంటే 10-12 సంవత్సరాలకి ఒకసారి మీ యొక్క రవి కానీ ఆ తర్వాత గురువు కానీ చంద్రుడు కానీ వాళ్ళ యొక్క స్థానాల మార్పు వల్ల వాళ్ళు ఉన్నటువంటి ఆ స్థానాల ఏదైతే మనకి మకర రాశి కానీ వృషభ రాశి కానీ ఇలాగ స్థానాల మార్పు వల్ల వాళ్ళు ఉన్నటువంటి ఆ స్థానాల వల్ల ఈ యొక్క కుంభమేళాలు అనేటువంటిది ఏర్పడుతుంది. అప్పుడే ఏమవుతుందనంటే ఈ యొక్క భక్తులందరూ కూడా ఎక్కడెక్కడ ఈ యొక్క కుంభమేళా యొక్క మరి ఆ నీట స్నానాలు అనుసరించాలో అవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిన ఒక సైకిల్ ప్రకంగా జరుగుతూ ఉంటుంది. 2025 సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి మాసాల్లో మరి ఈ కుంభమేళా అనేటువంటి మహాకుంభమేళా అనేది 144 సంవత్సరాల తర్వాత వచ్చింది. కానీ ఎక్కువగా అతి పవిత్రంగా దీన్ని భావించి భక్తులందరూ కూడా అక్కడికి చేరుకోవటం అనేటువంటిది జరిగింది. ఇదంతా ఒక పురాణ గాథ జరుగుతున్నటువంటి సంఘటన. ఇవన్నీ కూడా దీనివల్ల ఏమిటంటే పాప ప్రక్షాళన జరుగుతుంది అనేటువంటిది మనకు అర్థమైనటువంటి విషయం. అయితే ఇంకొకటి ఏంటనంటే ఇంకొక వాదన ఏంటంటే సిరి సంపదలు కలుగుతాయని అనేక రకాలైనటువంటి కోరికలు తీరుతాయనేటువంటి ఒక వాదన కూడా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే కలియుగాన్ని ఎక్కువగా ఆకర్షించింది ఆర్గనైజ్ చేస్తున్నటువంటి గ్రహాలు ఏవైనా ఉన్నాయి అని అంటే అవి ముఖ్యంగా ప్రతి మనిషిలోనూ కేతువు రాహు ఇద్దరు కూడా చోటు చేసుకొని ఉన్నారనేటువంటిది నిజమైనటువంటి విషయం. మరి రాహు అనేటువంటి గ్రహం మనకు తెలుసు మెటీరియలిస్టిక్ వరల్డ్ ప్రపంచంలో భూమిపైన ఉన్నటువంటి ఈ సర్వ మరి ఏవైతే ఉంటాయో ప్లెజర్స్ ఉంటాయో ఆహ్లాదకరమైనటువంటి విశేషాలు సువాసనలు మరి మంచి అలవాట్లు కాకుండా చెడు అలవాట్లు చెడు ఆలోచనలు ఎన్నో రకాలైనటువంటి దుర్మార్గాలు మరి ఆ కోపము ద్వేషము పగ ఇటువంటివన్నీ కూడా ఎన్నైతే దుర్గుణాలు ఉండాలో ఈ దుర్గుణాలు ఇవన్నీ ఎప్పుడైతే రాహు వల్ల సంక్రమిస్తాయో ఆ రాహు ఎప్పుడు మనిషి యొక్క మరి మేధస్సును చెయ్యి పాపం చెయ్యి అన్నప్పుడు కేతువేమో చేయకూడదు ఇది తప్పు అని చెప్తున్నప్పుడు ఆ సంఘర్షణలో ప్రతి మనిషి కొట్టుమిట్టాడుతుంటాడు, చాలా ప్రాబ్లంలో ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో పాపం చెయ్యాలో వద్దో అనేటువంటి ఆ సందిగ్ధావస్థలో విధి లేక ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా కొన్ని పాపాలు చేస్తాడు. అటువంటి పాపాలని ప్రక్షాళన చేసుకోవటానికి ఈ కుంభమేళాలు అనేటువంటిది ఉపయోగపడుతున్నాయనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. అంటే ఏమిటనంటే భగవంతుడా నేను పాపం చేశాను, తెలిసి చేశానో తెలియక చేశానో మరి ఎన్నో కారణాల వల్ల చేశాను పాపాలు చేశాను.
దీని పాప ప్రక్షాళన చేసుకోవాలి అని అంటే, నా మనస్సును పదిలం చేసుకోవాలి అని అంటే, నా మనస్సును పవిత్రంగా చేసుకోవాలనంటే నాలో కేతు అనేటువంటి గ్రహం ఉండాలి, రాహును విడిచిపెట్టాలి. దానికి ఏదో ఒక ఆధారం కావాలి. కాబట్టి ఈ కుంభమేళా అనేటువంటి చాలా ప్రాముఖ్యంగా పాత్ర వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ కుంభమేళాలోకి వెళ్ళి ఆ యొక్క పవిత్రమైనటువంటి నదుల్లో స్నానం చేసి నేను ఈ రాహును విడిచిపెడుతున్నాను అనేటువంటి ఒక భావన కలిగించుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక పుణ్యమూర్తిగా తయారై పవిత్రమైన ఆత్మతో మళ్ళీ అతను తిరుగుముఖం ఇంటికి వచ్చేసి, కేతువుని ఆధారంగా అతను భక్తి శ్రద్ధలతోనూ పాప పుణ్యాలు తెలుసుకుని, పుణ్యము అంటే ఏమిటి, ధర్మం ఏమిటి, న్యాయం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకుని అతను ఆచరించి మోక్షప్రాప్తి పొందేటువంటి పరిస్థితి ఏదైతే కలుగుతుందో, ఇదే కుంభమేళా యొక్క ప్రధానమైనటువంటి ఒక అర్థం, గూఢార్థం. ఈ విషయాన్ని మనం ముందు తెలుసుకోవాలి. అంటే ప్రతి భక్తుడు కూడా ఈ త్రివేణి సంగమం వెళ్ళినప్పుడు రాహువును నేను విడిచిపెడుతున్నాను అంటే, నేను పాపాలను విడిచిపెడుతున్నాను, చేసిన పాపాలకి ప్రక్షాళన చేస్తున్నాను అని ఎప్పుడైతే అక్కడ గంగా స్నానము, ఆ సరస్వతి, ఆ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించాడో, అది ఒక ఫిజికల్, ఒక ప్యూరిటీ అంటే ప్యూరిఫికేషన్ ఫిజికల్లీ, అంటే మానసికంగా, శారీరకంగా నేను ఈ పాపాలని వదిలిపెడుతున్నాను అని పూర్తిగా ఒక మనస్సును కేంద్రీకరించి అతను విడిచిపెట్టి ఇంటికి పవిత్రమూర్తిగా రావటం, కేతువు ఆధారితంగా అతను నిజమైన పుణ్యమూర్తిగా సత్కర్మలను ఆచరిస్తూ ఎప్పుడైతే అతను మోక్షప్రాప్తి పొందాడో, అప్పుడు ఆ కుంభమేళాకి, ఆ యొక్క త్రివేణి సంగమానికి పవిత్రత, మన హిందూ సాంప్రదాయాలకి ఖచ్చితంగా ఒక జవాబు అనేటువంటి దొరుకుతుంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ అర్థాన్ని మనం గూఢార్థంగా అర్థం చేసుకుని ఈ ప్రకారంగా భక్తులందరూ నడుచుకోవాలని నేను చెప్పగలుగుతున్నాను. దయచేసి వినండి, నేను చెప్పినట్టుగా చేయండి అద్భుతమైనటువంటి రీతిలో. సరే, మిగతా గ్రహాలు అన్నాయా, తప్పకుండా వాళ్ళ యొక్క కార్యక్రమాలు వాళ్ళు ఒక్కొక్క ఇండివిజువల్స్ పైన నిర్వహిస్తూనే ఉంటారు. ఆ విషయంలో మనం మనం బ్రతకాలి. కాబట్టి మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, మంచేది, చెడేంది, ధర్మమేది, న్యాయమేది, ఇవన్నీ తెలుసుకుని ఆ రకంగా మనము పద్ధతి ప్రకారంగా బ్రతికేసి ఈ యొక్క ప్రపంచాన్ని నుంచి నిష్క్రమించినట్టయితే అదే మోక్షప్రాప్తి. అర్థమైంది కదా? సెలవు మరి, ఉంటాను. నమస్కారం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474, 9618600074.